రోగం. ఈ ప్రపంచంలో రోగం లేని మనుషులనేవారు ఎక్కడైనా ఉంటారా? ప్రతి ఒక్క వ్యక్తి ఎప్పుడొకప్పుడు ఏదో ఒక రోగం బారిన పడి ఉంటారు. ఎప్పుడొకప్పుడు ఈ శరీరం రోగగ్రస్తమై ఉంటుంది. ఈ రోగాలనేవి ఇలా వస్తాయి, ఇలా వెళ్తాయి. కానీ వాటికి మనల్ని హింసించేంత శక్తి ఎలా వస్తుంది? దానికి మూలం స్వచ్ఛత. ఒకవేళ స్వచ్ఛత ఈ శరీరంలో లేని పక్షంలో శారీరక రూపంలో హింసని తట్టుకుంటారా? ఇక అదేవిధంగా ఈ స్వచ్ఛత అనేది మనసులో ఉండాలి. మనిషి మనసు స్వచ్ఛంగా లేకపోతే ఆ వ్యక్తి చారిత్రకంగా దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఇప్పుడు దీనికి నివారణ ఏమిటి? దీనిని నివారించడం చాలా సులభం. ఒకవేళ రోగం శరీరానికి వస్తే అన్నిటికంటే ముందు స్వచ్ఛంగా ఉండటం నేర్చుకోండి. శరీరాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవడం నేర్చుకోండి. సమయానుసారం ఔషధాన్ని సేవిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. వ్యాయామం చేస్తూ ఉండండి, అంతా సర్దుకుంటుంది. ఒకవేళ అదేవిధంగా రోగం అనేది మనసుకొస్తే ఏం చేయాలి? అన్నింటికంటే ముందు ఆధారాన్ని చూసుకోండి. మీ ఆధారమే మీ యొక్క ఆహారం. మీరు తినేది శరీరానికైతే మీ ఆలోచన అనేది మనసుకి. అందువల్ల మీ ఆలోచనల్ని సానుకూలంగా సాగనివ్వండి. మీ ఆలోచనల్ని సరైన మార్గంలో ఉంచండి. మీ దృష్టికోణాన్ని సానుకూలంగా మార్చుకోండి. అప్పుడు అంతా సరిగ్గా ఉంటుంది. మీలో, నాలో, మనందరిలో ఒక రాక్షసుడుంటాడు. వాడిని ఎదిరించండి, వాడిని ఓడించండి. కనుక ఈ రోగం అనేది దేహానికైనా మనసుకైనా తగిన సమయంలో చికిత్స చేయకపోతే అది తగని సమయంలో మహమ్మారిగా మారిపోతుంది. అందుకే జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండండి. అలాగే మీ మనసుని నిర్మలంగా ఉంచుకోండి. రాధాకృష్ణ.